పెద్ద దేవలాపురం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఎన్టీఆర్ జ్ఞాపకాలతో భావోద్వేగ వాతావరణం. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం శ్రీశైలం నియోజకవర్గంలోని పెద్ద దేవలాపురం గ్రామంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఆత్మీయంగా ఘనంగా నిర్వహించారు. గ్రామంలో టీడీపీ జెండా ఆవిష్కరణతో కార్యక్రమం ప్రారంభమై నాయకులు కార్యకర్తల మధ్య ప్రత్యేక ఉత్సాహం కనిపించింది. ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షులు మలిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ స్థాపకుడు అన్న ఎన్టీ రామారావు గురించి స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ 2 రూపాయలకే బియ్యం ఇచ్చిన ఆ రోజులు, వృద్ధులకు ఆదరణగా నిలిచిన పెన్షన్ పథకాలు, రైతుల కోసం నిర్మించిన వెలుగోడు రిజర్వాయర్ ఇవన్నీ ఎన్టీఆర్ మనసులోని మానవత్వానికి నిదర్శనం అని అన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ఎప్పటికీ చిరిగిపోని ముద్ర వేశారని, ఆయన చూపిన మార్గంలోనే పార్టీ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం మొత్తం ఎన్టీఆర్ జ్ఞాపకాలతో నిండిపోయి అక్కడున్న ప్రతి ఒక్కరిలోనూ భావోద్వేగాన్ని రేకెత్తించింది. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటుకున్నారు. ముఖ్యంగా పిద్దినేని శ్రీనివాసులు, ఎస్ వెంకట సుబ్బయ్య, సుగాలి వెంకటేష్ నాయక్, ఈశ్వరయ్య నాయక్, బాలచంద్ర నాయక్, పెద్ద ఎలస్వామి, చిన్న బాలన్న నాయక్, దేవన్న, చంద్ర, అయ్యన్న, చాకలి బుడ్డన్న, సుగాలి దుబ్బన్న, డీలర్ మోహన్, కుక్కల ఈశ్వరయ్య, పిచ్చాల శివారెడ్డి, బోయ వెంకటేశ్వర్లు, మల్లయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన నుండి మంచిగా జరిగింది. అంతేకాకుండా ఈ రిజర్వాయర్ వలన ఈ చుట్టుపక్కల గ్రామాలు, ఈ చుట్టుపక్కల పల్లెలు సంతోషంగా రైతులు బాగున్నారు. ఇది నా తెలుగు జరిగింది.